ఎందుకంటే ప్రపంచమంతా అనుకుంటారు ఈ అలెగ్జాండర్ అన్నవాడు విశ్వవిజేత, కానీ వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్ళలేదు అని చెప్పేసి ప్రజలకు తెలియాలి అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. కాబట్టి వీ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. ఒక 5 విషయాలు మనం మానుకుంటే మనలో స్ట్రెస్ తగ్గుతుందన్నది ఆయన దానికి ఒక అక్రోనియం పెట్టారు, ప్లేన్, PLANE. P అంటే పోస్ట్పోన్మెంట్. నేను ఇందాక చెప్పాను, ప్రొక్రాస్టినేషన్ ఆర్ పోస్ట్పోన్మెంట్. జీవితంలో ఎప్పుడు మనం పోస్ట్పోన్ చేయవద్దు. రేపు అన్న విషయాన్ని మనం మానేద్దాము. రేపు ఏదైనా చేయాలంటే ఈ రోజు చేద్దామన్న, అంటే ఏదైతే బద్ధకపు చర్యలు ఉన్నాయో దాని నుంచి మనం దూరంగా వెళ్ళాలి. మనిషికి బద్ధకం ఎందుకు వస్తున్నది కూడా ఒక స్టడీ జరిగితే దానికి ముఖ్య కారణం, దాని నుంచి లేజీనెస్ నుంచి మనం బయటపడడానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఒకటి చదివారు. ఉదయం 5 గంటలకు ఎవరైతే లేస్తారో వాళ్ళలో లేజీనెస్ అన్నది ఎప్పుడు వాళ్ళలో రాదు అన్నది విశ్వవ్యాప్తంగా జరిగిన విషయం. చూడండి, మనం ఒక్కసారి ఆలోచించండి, మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం అన్నది. ఒక బ్రహ్మాండమైన పుస్తకం ఉంది, రాబిన్ శర్మ గారు రాసింది. ఆ పుస్తకం పేరు ది 5 AM క్లబ్. ది 5 AM క్లబ్. అందులో 5 గంటలకు లేచిన మహానుభావులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుతున్నాయని. ఎందుకంటే ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే 5 గంటలకు లేస్తే మనకి వాట్సాప్ మెసేజ్లు పంపేవాళ్ళు అప్పుడు లేచి ఉండరు. నన్ను సమాధి చేస్తున్నప్పుడు ఈ 2 చేతులను ఇలా బయటికి పెట్టి నన్ను సమాధి చేయండి, ఎందుకంటే ప్రపంచమంతా అనుకుంటారు ఈ అలెగ్జాండర్ అన్నవాడు విశ్వవిజేత, కానీ వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్ళలేదు అని చెప్పేసి ప్రజలకు తెలియాలి అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. కాబట్టి వీ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. మనం వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్ళం. మనం కావాలంటే యూ కెన్ లీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. మనం చాలా విషయాలు మనం సమాజానికి వదిలేసి వెళ్ళి మనం సమాజం అంతా గుర్తింపదగ్గ వ్యక్తులుగా మనం కనుక పనులు చేయగలిగితే ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి అందుకనే 2 మహానుభావులు వాళ్ళు జీవించి ఉన్నప్పుడు దే హ్యావ్ గివెన్ ది మ్యాక్సిమం టు ది కంట్రీ. వాళ్ళు ఏం చేయగలరో దాన్ని ఇవ్వగలిగారనమాట. అందుకనే వాళ్ళు మహానుభావులు కాగలిగారు. వాళ్లకు మనకు ఏమీ తేడా లేదు. వాళ్లకు మనకు ఏమీ తేడా లేదు. ఓన్లీ ఆలోచన విధానాల్లో మార్పు ఉండడం వల్ల వాళ్ళు ఆ స్థాయికి చేరగలిగారు. ఆలోచన విధానాలు మనం మార్చుకోకపోవడం వల్ల ఈ విధంగా మనం ఉంటున్నాం అన్నాడు. కాబట్టి లెట్ us డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ. సమాజానికి ఏమన్నా చేద్దాం. మా ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు LICలో పనిచేస్తారు, ఏముంది హ్యాపీగా ఉండొచ్చు హైదరాబాద్లో. కానీ ప్రతి చోట తిరుగుతూ మన కర్తవ్యంగా ప్రజలను చైతన్యపరచాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఇంపాక్ట్ కార్యక్రమం ద్వారా మీ అందరినీ చైతన్యపరుస్తున్నారన్నమాట. హీ ఈజ్ ఎ లెజెండ్. ఆ విధంగా గనక మనం మనకున్న పరిధిలో గనక మనం సేవ చేసుకుంటూ వెళ్ళగలిగితే వీ కెన్ ఆల్సో బికమ్ లైక్ దెమ్. కాబట్టి ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మన జీవితాన్ని ఏ విధంగా మనం మార్చుకోగలము అన్నది మనం ఆలోచించాలి. వెళుతూ మొన్న పట్టాభిరామ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఒక 5 విషయాలు మనం మానుకుంటే మనలో స్ట్రెస్ తగ్గుతుందన్నది ఆయన దానికి ఒక అక్రోనియం పెట్టారు, ప్లేన్, PLANE. P అంటే పోస్ట్పోన్మెంట్. నేను ఇందాక చెప్పాను, ప్రొక్రాస్టినేషన్ ఆర్ పోస్ట్పోన్మెంట్. జీవితంలో ఎప్పుడు మనం పోస్ట్పోన్ చేయవద్దు. రేపు అన్న విషయాన్ని మనం మానేద్దాము. రేపు ఏదైనా చేయాలంటే ఈరోజు చేద్దామన్నాను. ఈరోజు ఏమన్నా చేయాలంటే ఇప్పుడు చేద్దామని మనం అనుకుంటే అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. 2వ L, P తర్వాత L అంటే ఆయన ఏమన్నారంటే లేజీనెస్. అంటే ఏదైతే బద్ధకపు చర్యలు ఉన్నాయో దాని నుంచి మనం దూరంగా వెళ్ళాలి. మనిషికి బద్ధకం ఎందుకు వస్తున్నది కూడా ఒక స్టడీ జరిగితే దానికి ముఖ్య కారణం, దాని నుంచి లేజీనెస్ నుంచి మనం బయటపడడానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఒకటి చదివారు. ఉదయం 5 గంటలకు ఎవరైతే లేస్తారో వాళ్ళలో లేజీనెస్ అన్నది ఎప్పుడు వాళ్ళలో రాదు అన్నది విశ్వవ్యాప్తంగా జరిగిన విషయం. చూడండి, మనం ఒక్కసారి ఆలోచించండి, మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం అన్నది. ఒక బ్రహ్మాండమైన పుస్తకం ఉంది, రాబిన్ శర్మ గారు రాసింది. ఆ పుస్తకం పేరు ది 5 AM క్లబ్. ది 5 AM క్లబ్. అందులో 5 గంటలకు లేచిన మహానుభావులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుతున్నాయని. ఎందుకంటే ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే 5 గంటలకు లేస్తే మనకి వాట్సాప్ మెసేజ్లు పంపేవాళ్ళు అప్పటికి లేచి ఉండరు. వాళ్ళు ఫోన్ క్లీన్గా ఉంటుంది, ఫోన్లో ఏ విధమైన మెసేజ్లు రాదు, ఏ విధమైన టోను రాదు. కాబట్టి 5 నుంచి 6:30, 7 వరకు 2 గంటలు ది టైమ్ ఈజ్ యువర్స్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ 2 గంటల్లో మీరు చేయండి. బ్రహ్మాండంగా
ఏ విధమైన లేజీనెస్ లేకుండా జీవితంలో యూ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. అందువల్ల ఇక్కడ ఉన్న యువతరానికంతా నేను చేస్తున్న సూచన ఏంటంటే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఈ నవరాత్రుల గురించి దృష్టిలో పెట్టుకొని మనం 5 గంటలకు లేద్దామని నిర్ణయించుకోండి. జీవితం మారిపోతుంది మీది. చూడండి, ఈ 10 రోజులు ఒక్కసారి అనుభవించి చూడండి. ఆ తర్వాత బాడీ ఆటోమేటిక్గా గేరప్ అవుతుందన్నమాట. మిమ్మల్ని లేపేస్తుంది ఉదయం 5 గంటలకంతా. యూ హ్యావ్ టు గెటప్. ఆ 2 గంటలు మీరు బ్రహ్మాండంగా వాడుకోగలిగితే మన జీవితాలు మారుతాయి. మూడవది వచ్చేసి ఏ ఈజ్ అట్రాక్షన్స్. అనవసరమైన అట్రాక్షన్స్ నుంచి మనం దూరం వెళ్ళగలగాలి. అనవసరమైన అట్రాక్షన్స్ ఇవన్నీ, ఈ టెక్నాలజీ ఏదైతే వస్తుందో ఈ టెక్నాలజీ అంతా కూడా మనల్ని లాగేస్తుంది అన్నమాట మన దగ్గరికి. సినిమాలు కానీ, ఈ టెక్నాలజీ కానీ, ఈ సోషల్ మీడియా అంటారు, ఇవన్నీ కూడా మనల్ని లాగేస్తుంది. కాబట్టి ఈ ఆకర్షణల నుంచి మనల్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మళ్ళా యూ కెన్ యాక్చువల్లీ గో. నెక్స్ట్ ఎన్ ఈస్ నెగ్లిజెన్స్. మాకేమీ పట్టదు అన్న ధోరణులు ఏవైతే ఉంటాయో, మన జాగ్రత్తలు తీసుకువెళ్లకున్నా కూడా మనకు అఘాతం. ఫైనలీ ఈజ్ ఈగో అంటే మన గురించి మనం చాలా గొప్పగా అనుకోవడం అనమాట. దానివల్ల ఏంటంటే ఎవరిని మనం లెక్క చేయం. ఆ విధమైన భావాలు గనక మనం తీసుకుని వెళ్ళగలిగితే, ఈ 5 విషయాలు గనక మీరు వదిలేయగలిగితే, ఫస్ట్ ఈజ్ పోస్ట్పోన్మెంట్, సెకండ్ వన్ ఈజ్ లేజినెస్, థర్డ్ వన్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ అట్రాక్షన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ బీయింగ్ నెగ్లిజెంట్, అండ్ ఫైనలీ ఈజ్ రిమూవింగ్ ఈగో ఫ్రమ్ అస్. కాబట్టి ఈ 5 విషయాలు గనక మనం పరిశ్రమ చేయగలిగితే, ఏ విధంగా అయితే విమానం బ్రహ్మాండంగా వెళుతుందో మనం కూడా ఆ విధమైన విమానంలో వెళ్ళి గొప్ప దేశాన్ని, గొప్ప వ్యక్తులని మనం సృష్టించవచ్చు అన్నమాట. అందువల్ల ఈరోజు ఈ సందేశం ద్వారా ఈ కమ్యూనికేషన్ ద్వారా నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే, లెట్ us come out of this stress. Let us come out of this stress. Let us be happy in life. చాలా ఆనందంగా ఉండండి. అనవసరమైన స్ట్రెస్సుల నుంచి మార్చుకోండి. ఆ 20% కనీసం గనక మన బ్రెయిన్కి గనక మనం పని పెట్టగలిగితే మనం కూడా ఒక స్థాయికి జరిగి కనీసం మా డాక్టర్ గారి దగ్గర ఉన్న దాని వరకు చేరతాం మనం. ఆ తర్వాత మిగతా 80% మనం గనక జయించగలిగితే కొన్ని సంవత్సరాల క్రితం తర్వాత మన చిత్రాలు ఆ ఫ్లెక్సీ మీద కనపడతాయన్నమాట. కాబట్టి ఆ స్థాయికి మనమంతా వెళదామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు గంపా నాగేశ్వరరావు గారికి, మా ఇంపాక్ట్ టీమ్కి, ముఖ్యంగా విజయనగరం రోటరీ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జీవితాలు బాగవ్వాలి, మనతో పాటు మన దేశాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే కలాం గారు మాతో అంటూ ఉండేవాళ్ళు, లక్ష్మీనారాయణ ఈ మధ్య కాలేజెస్కి వెళుతున్నానయ్యా, అక్కడ పిల్లవాళ్ళు టీషర్ట్లు వేసుకొని దాని మీద న్యూయార్క్ అని రాస్తున్నారు, దాని మీద లాస్ ఏంజలస్ అని రాస్తున్నారు, దాని మీద లండన్ అని రాస్తున్నారు. కానీ నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే, అమెరికాలో ఉన్న, న్యూయార్క్లో ఉన్న అమెరికన్లు, లాస్ ఏంజలస్లో ఉన్న అమెరికన్లు, లండన్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్, ఇండియా అని రాసుకొని ఆ విధంగా వాళ్ళు తిరుగుతూ ఉండాలి. అటువంటి భారతదేశాన్ని నేను సృష్టించాలి అని వెళ్ళిపోయిన మహానుభావుడు ఆయన అన్నమాట. కాబట్టి ఆయన కలలను సాక్షాత్కారం చేయడం మన అందరి కర్తవ్యం అన్నమాట. ఎందుకంటే ఏ విధమైన ఆయన సెల్ఫిష్నెస్ లేకుండా కేవలం సమాజం కోసం పాటుపడిన ఆ మహానుభావుడికి మనం రుణం తీర్చుకోవాలంటే మనమందరం కూడా మన పరిలో మనం గనక సమాజం కోసం మనం పాటుపడడం మొదలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఫైనల్గా స్టూడెంట్స్ పైన కనపడుతున్నారు నాకు. చాలామంది స్టూడెంట్స్ నన్ను వచ్చి అడుగుతుంటారు, సార్ మా జీవిత లక్ష్యాలు ఏముండాలి, మా జీవిత ధ్యేయాలు ఏముండాయి, మా గోల్స్ మేము ఏ విధంగా పెట్టుకోవాలి అని అడుగుతుంటారు. వాళ్లకు ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, మళ్ళీ 3 గోల్స్ మళ్ళీ మీకు చెప్తాను. మొదటి లక్ష్యం విద్యార్థులది, నా వల్ల మా తల్లిదండ్రులకి, నా వల్ల మా విజయనగరానికి, నా వల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నా వల్ల భారతదేశానికి పేరు రావాలి అని నెంబర్ 1 గోల్గా ఉండాలన్నమాట మీది. దట్ ఈజ్ నెంబర్ 1 గోల్. నెంబర్ 2 రెండవ లక్ష్యం జీవితంలో, నేను ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకుంటున్నానో ఆ కాలేజీకి, స్కూల్కి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి అని ప్రతి విద్యార్థి ఆలోచించాలన్నమాట. ఐ షుడ్ గో యాజ్ ఎ చీఫ్ గెస్ట్ టు మై ఆల్మా మ్యాటర్. నేను చదివిన స్కూల్కి, చదివిన కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి. మూడవ ముఖ్యమైన ఇదేంటంటే, అందుకనే కలాం గారు అంటారు, అది యువర్ సిగ్నేచర్ షుడ్ బికమ్ ఎన్ ఆటోగ్రాఫ్. మన సంతకం ఆటోగ్రాఫ్గా మారాలి, అది మన జీవిత లక్ష్యం అవ్వాలి. కాబట్టి ఈ 3 లక్ష్యాలను పాటించుకుంటూ
మనం చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తూ జాయిన్ ది 5 AM క్లబ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వండర్ఫుల్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. చెయ్యాలాగా ఉండండి. నాతో పాటు చెప్పండి. నేను రేపు ఉదయం నుండి అనారోగ్య పరిస్థితుల్లో తప్ప ప్రతిరోజు 5 గంటలకే నిద్రలేస్తానని మనస్ఫూర్తిగా సార్ ముందు, సభ ముందు మాటిస్తున్నాను. చప్పట్లు. సూపర్, ఎక్స్ట్రాడనరీ. నౌ విజయనగరం విల్ వేకప్ ఎట్ 5 AM. మీరు లేవండి, ఇంకో ముగ్గురు లేపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 9849000026 ఈ నంబర్కు జై రోటరీ అని పెట్టండి. మీకు ఇప్పుడు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు 5 AM క్లబ్లో చేరుతారు. రైట్. ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ గారు, రవి సార్, చైర్మన్ సార్, ప్లీజ్ ఫెలిసిటేట్ అవర్ జాయింట్ ఫర్ డెవలప్మెంట్ జేడి సార్. 1 2 1 2 3. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రజెన్స్. బాబు సౌండ్ అయ్యా సరిగ్గా రావట్లే. అలా ఉండాలి ఇప్పుడు నాతో ఉండాలి. థ్యాంక్ యూ సార్. సార్ కొద్దిసేపు స్టేజ్ మీద ఉండండి సార్. చిన్నపిల్లలకు కొన్ని అవార్డ్స్ ఇస్తున్నారు రోటరీ క్లబ్ వాళ్ళు. రైట్ సార్, మీరు దయచేసి ఆ ప్రైజ్ విన్నర్స్ పేరు भारत माता के, भारत माता के, भारत युवा शक्ति.